భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఉపాధ్యాయుల డిప్యుటేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. కొర్నపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో సామాజిక శాస్త్రం బోధిస్తున్న శ్రీదేవి ఉపాధ్యాయుల్ని డిప్యుటేషన్ పై పంపడం పట్ల స్థానికులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్ స్పందించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే విద్యాంధని ద్రాక్షగా మారిందని, అలాంటి ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులను డిప్యుటేషన్ పై పంపడం దుర్మార్గమని అన్నారు. గత సంవత్సరం నుంచే కొర్నపల్లి పాఠశాలలో హిందూ ఉపాధ్యాయులు లేరని, ఇప్పుడు సామాజిక శాస్త్రం ఉపాధ్యాయులని కూడా పంపడం వల్ల విద్యార్థులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు చర్ల మండలం కొర్నపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న ఎంపీయూపీఎస్ పాఠశాలని సందర్శించడం జరిగింది. ఈ సందర్శించిన కారణంగా ఇక్కడ ఉపాధ్యాయుల్ని కనుక్కోంగా, ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రుల్ని కనుక్కోంగా, ఇక్కడ ఉన్న పాఠశాలలో సోషల్ సబ్జెక్ట్ సాంఘిక శాస్త్రం చెప్తున్న ఉపాధ్యాయురాలు ఇక్కడ నుంచి డిప్యుటేషన్ మీద దమ్మపేట మండలంకి పంపించారని చెప్పి మాకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన కారణంగా ఈరోజు డిఈఓ నాగలక్ష్మి మేడంకి ఫోన్ ద్వారా ఆమెని సందర్శించడం జరిగింది. ఆమె మాకు ఇక్కడ సంబంధం లేదండి, ఏదైనా కూడా మంత్రి నుంచి మినిస్టర్ నుంచి మాకు ఈ ఆర్డర్లు వచ్చినాయి, కలెక్టర్ కూడా దీనికి ఆర్డర్ ఇచ్చారని చెప్పి చెప్పటం జరిగింది. ఇక్కడ సోషల్ సబ్జెక్ట్కి వేరే టీచర్ని కేటాయించకుండా ఏజెన్సీ నుంచి ఎట్లా ఈరోజు దమ్మపేట మండలంకి టీచర్ని పంపిస్తారని చెప్పి ఇవాళ పీడిఎస్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే ఇక్కడ ఉపాధ్యాయులు గత సంవత్సరం నుండి హిందీ ఉపాధ్యాయులు లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇక్కడ చర్ల మండలంలో ఎంఈఓ లోపం పట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉపాధ్యాయులు లేకపోవడం, ఇక్కడ ఎంపీయూపీఎస్ పాఠశాలలో ఇవాళ 120 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. దీంట్లో ఒక సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉండాలి, కానీ 6 సబ్జెక్టులలో ఇవాళ సోషల్ టీచర్లు తీసేది ఈరోజు 5 టీచర్లే ఉండటం జరిగింది. ఈరోజు దీన్ని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తక్షణమే ఇక్కడ సోషల్ సబ్జెక్టుకి అట్లాగే హిందీ సబ్జెక్టుకి టీచర్ని కేటాయించాలి, లేకపోతే ఖబర్దార్ చెప్తా ఉన్నాం అధికారులారా, మీ గుండెలలో రైళ్లు పరిగెత్తించే విధంగా ఇక్కడ కొర్నపల్లి పాఠశాలలో ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరించడం అనేది జరుగుతూ ఉంది.